ఏమంటివి జాతి నెపమున సూతసుతునికి నిలవ అర్హత లేదందువా? ఎంత మాట, ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది జుగుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మొట్టికుండలో పుట్టిది కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనుడు శివసముద్ర భార్య గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతులేమయ్యా. మా వంశములకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యుడు ఉర్వశీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి అంది శక్తిని, ఆ శక్తి చండాలంగా అయిన పరాశరుని, ఆ పరాశరుడు పల్లపడిచైన మత్స్యగంధి అయిన మాతాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధరాండైన పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కన్నలేరా? శాస్త్రబీజ ప్రాధాన్యంతో సంకరమైన మా కురువంశము ఈనాడు కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమే. నాయన సుయోధన, ఏరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినట్టివి కావు. నువ్వు అన్నట్టు ముమ్మాటికి ఇది క్షాత్ర పరీక్షే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే. అట్టి వారిలో రాజ్యమున్నవారే రాజులు. అట్టి రాజులకే ఈ కురురాజ పరీక్షలో పాల్గొన్నట్టు. ఓహో, రాజరికమా అర్హతను నిర్ణయించుతున్నది. అయినా మా రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగొంచుతున్న అంగరాజ్యంకి ఇప్పుడైతే నీ పట్టాభిషక్తిని గౌరవించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్క నవరత్న కిరీటము వేగములేము. మామ గాంధార సార్వభౌమ సువిక్రమణమయ మండిత సువర్ణ సింహాసము తెప్పింపు. పరిజనులారా, పుణ్య భాగీరథి నది తొయమురులు అందుకొనడు. కళ్యాణ భక్తులారా, మంగళ సూర్యారావము సుస్వరముగా మృగనిండు. మందివాలకులారా, కర్ణమహారాజు స్వయమారంగా ఇప్పుడు. పుణ్యాంగంలారా, ఈ రాధాసుని కాలభాగన కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరి పాఠ సౌలబ్ధమును సహజ కవచకుండల ప్రభావించోటికి వాంచల చెలరేగ వీరగంధం విద్యలాల్పుడు. నేతన మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వదా శతదా సహస్రదా కుల కలక మహాపంకిలమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను.